హాయ్ ఫ్రెండ్స్. 'ప్రభాస్' భోజనం ఖర్చు ఏ లెవెల్‌లో ఉండబోతుందో తెలుసా? మీలో చాలామందికి తెలీదు. సో, తెలుసుకోవాలని ఆసక్తిగా చాలామందికైతే ఉంటది. కానీ ఈరోజు వీడియోలో ఆ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోదాం. యంగ్ రెబెల్ స్టార్ 'ప్రభాస్' మంచి భోజన ప్రియుడనే సంగతి అందరికీ తెలుసు. సో, 'ప్రభాస్‌తో వర్క్ చేసే సెలబ్రిటీలు ఎవరైనా అతని గురించి ఎక్కువగా చెప్పే మాట భోజనం పెట్టి చంపేస్తారని. తనతో వర్క్ చేసే సెలబ్రిటీలకి ఇష్టమైన వంటకాలన్నీ వండించి తీసుకొచ్చి పెట్టడం ప్రభాస్ నైజం. అలాగే అతను ఎప్పుడు భోజనం చేసి తనతో పాటు ఓ 10, 20 మంది కలిసి భోజనం చేయాల్సిందే. వారందరికీ తన ఖర్చుతోనే భోజనం పెట్టిస్తాడు. సో, అలాగే అన్ని రకాల వంటకాలు ప్రభాస్ భోజనంలో ఖచ్చితంగా మెనూగా అయితే ఉంటాయి. అతను ఎప్పుడు ఏది తింటాడో ఎవరికీ తెలీదు. అందుకే అన్ని రకాల వంటకాలు వండేసి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. సో, ప్రభాస్‌కి ఫుడ్ ప్రిపేర్ చేయడం ఒక టీమ్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటదట. మెజారిటీగా గోదావరి స్టైల్ వంటకాలను ప్రభాస్ ఇష్టపడుతూ ఉంటాడు. ఒక్కోసారి సెట్‌లో వర్క్ చేసే అందరికి కూడా ప్రభాస్ భోజనం తెప్పిస్తూ ఉంటాడట. సో, 'దీపిక పదుకొనె', 'కృతి సనన్' సైతం ప్రభాస్ పెట్టే భోజనం టేస్ట్ చేసిన వారే. సో, అతను పెట్టే ఫుడ్ తింటే రెగ్యులర్‌గా ఫాలో అయ్యి డైట్ మర్చిపోవాల్సిందే అని హీరోయిన్స్ కామెంట్స్ చేశారంటే ఎంతలా ఫుడ్ పెడతాడో అర్థం చేసుకోవచ్చు. తాజాగా 'పృథ్వీరాజ్ సుకుమారన్' కూడా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఒక రాత్రి భోజనం ఖర్చు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్‌గా చర్చ నడుస్తుంది. సుమారు 2-3 లక్షల వరకు ఒక రాత్రి ఫుడ్ కోసం ప్రభాస్ ఖర్చు చేస్తారంట. ఈ స్థాయిలో భోజనం కోసం ఖర్చు చేసే హీరోల్లో ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్‌పై ఇంకెవరూ లేరనే చెప్పాలి. ఇక ప్రభాస్ అంటేనే ఆతిథ్యం అని ఎవరైనా ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. అలాగే కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఏకైక స్టార్ కూడా ప్రభాస్ అనే చెప్పాలి. అందుకే అందరి హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ మూవీస్ చూడడానికైతే ఇష్టపడతారు. చిన్న పిల్లల మైండ్ సెట్ గలవాడు ప్రభాస్ అన్న. సో, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.